Mahani
ప్రార్థనాపూర్వకంగా వచ్చినామో అదే దేవుడు మనతో ఈ సమయం మాట్లాడవచ్చున్నాడు. హల్లెలూయా. ఈ సమయాన్ని మన జాగ్రత్తకి ఇద్దాం. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. హల్లెలూయా. కాస్త ఉత్సాహంగా చెప్పండి, కొంచెం గంభీరంగా చెప్పండి, నిండు మనసుతో చెప్పండి, పూర్ణ బలంతో చెప్పండి, ఒక పాయింట్ పెంచండి, ఉన్న కాడికి పెంచండి. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హోసన్నా మినిస్ట్రీస్ తరపున ఈ ప్రత్యేక ప్రార్థన కూర్చుందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రత్యేకించి ఈ సంఘ కాపరి సుధాకర్ అన్నయ్యకి, సహోదరి షారో వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. శరీరం బట్టి ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు గర్భాసు ఉండొచ్చు, కానీ ఆత్మ కలిగించు ఐక్యత, అబ్రహాము తగిన భావులు కొంతకాలం మరుగులు పడిపోతే వాళ్ళ అబ్బాయి ఇస్సాకు తవ్వుకుంటూ వచ్చారు. అదేవిధంగా దైవజనులు యేసయ్య గారు మా ఆత్మీయ తండ్రి, వారితో వీరికున్న పరిచయం అప్పట్లో నాకు కూడా కాస్త లైట్ పరిచయం ఉన్నాను. మరో 15 ఏళ్ళ తర్వాత గత నెలలో నేను దుబాయ్కి రావడం, ఆ రోజు మాత్రమే నేను వాక్యం చెప్పాలని నాకు చెప్పారు. కానీ సుధాకర్ అన్నయ్య అడిగిన వెంటనే వాళ్ళు పర్మిషన్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చాను. మీరు చాలామంది కూడా నన్ను కలిసారు. కాలాలు సమయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఈరోజు ఈ ప్రార్థనా కూడికతో అనేక మంది దైవ సేవకులు తర్జన పడ్డారు. దైవ చిత్తం, దైవ ఆత్మ నడిపింపు ఈ సంఘం పట్ల ఉండడం మీరంతైనా ధన్యులు, భాగ్యవంతులు. ఆమేన్. సరిగ్గా 10 రోజుల క్రితం నేను నాతో పాటు మా హోసన్నా మినిస్ట్రీస్లో సేవ చేస్తున్న ఒక 5 మంది సేవకులు, ఒక 5 మంది విశ్వాసులు, 50 మంది ఐగుప్తు దేశం, ఇశ్రాయేల్ దేశం, పాలస్తీనా, యోర్దాను దేశం అని చూసి ఈ రాత్రి మధ్యరాత్రి దానితో వెళ్ళిపోవాలి. సరే, ఒకరోజు మిమ్మల్ని అందరినీ కలిస్తే బాగుంటుంది. ఇన్ని రోజులు గత వారం ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేములో గురువారం రాత్రి వాక్యం చెప్పారు. మిమ్మల్ని అందరికీ కలిసి దేవుని వాక్యం పంచుకుంటే బాగుందని అనిపించింది. అందుకని గత నెలలోనే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. మొత్తం ఈ రాత్రి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతులు, జ్యోతిర్మయుడు నిశ్చయముగా మనందరినీ ఆయన వాక్కు ద్వారా ఆశీర్వదించును గాక. మీ కొరకు, మీ సంఘం కోసం, సేవకుల కోసం ప్రతినిత్యము మా హోసన్నా మినిస్ట్రీస్ ప్రార్థన చేస్తుందని క్రీస్తు యొక్క ఆనబెట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. రాబోతున్న రోజుల్లో ప్రభు పట్టజాలను విస్తారమైన
సకల కులగోత్రాలు పుట్టి పెరిగిన ప్రజల్ని నేను ఆ రోజునే ప్రవచనాత్మకంగా ప్రభు మాటలు బయలువెళ్ళాను. ఆ దిశగా ప్రభు ఆశీర్వదించును గాక. వచ్చిన సందేశాన్ని మీకు అందిస్తాను. రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులైన ఇశ్రాయేలీయులను, రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసేదను. సాక్షాత్తు జీవాధిపతి అయిన దేవుడు తన ప్రజలతో చెప్తున్న చక్కని వాగ్దానం. సాధారణంగా మాట్లాడే మాటలు లేదు, ఆలోచనలు చెప్పడం లేదు. ఇదో చక్కని వాగ్దానం. నా పేరు పెట్టబడిన నా జనులను విడిచిపెట్టక, నా పేరు పెట్టబడిన నా జనులను విడిచిపెట్టక. కొత్త నిబంధన ఇశ్రాయేలీయులైన మనతో చెప్పాలంటే, నా స్వరక్తం చేత కడగబడి కొనబడిన నా జనులైన మిమ్మును విడిచిపెట్టక నేను మీ మధ్యలో నివాసం చేస్తాను. హల్లెలూయా. మధ్యలో నివాసం చేస్తాను. 6వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుకు చెప్పాడు. 8వ అధ్యాయానికి వెళ్తే 57వ వాక్యం. 8వ అధ్యాయం 57. కాబట్టి మన దేవుడైన యెహోవా మనలను వదలకుండా, విడిచిపెట్టకుండా, మన పితరులకు తోడుగా ఉన్నట్టు మనకు కూడా తోడుగా ఉంది. అందరూ చప్పట్లు దేవుడు స్తోత్రం. కాలాలు మారినా, యుగాలు మారినా, మనుషులు మారినా, నాయకులు మారుతున్నా, కాపరులు మారుతున్నా, పరిస్థితులన్నీ మారిపోతున్నా, మారని ఒక వ్యక్తి, మారని ఒక అనుభవం ఉంది అంటే కేవలం సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే. పిల్లలు, నేను వారిని విడిచిపెట్టక. సొలొమోను మందిరం ఓపెన్ అయిన తర్వాత అంటారు, మన పితరులకు తోడై ఉన్నట్లుగా దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని విడిచిపెట్టక, వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా. ఆ దేవుడు పిల్లలు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. ప్రతి వాగ్దానం అవునని, ఆమేనని, నిశ్చయములై ఉన్నాయి. మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవన్నీ నిశ్చయములై మన కొరకు రాయబడి ఉన్నాయి అని రాయబడి. ఈ వేల వాగ్దానాల్లో so far as my knowledge, నాకున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బట్టి నేను గుర్తించింది ఏమిటంటే, దేశం యొక్క ఉన్నతమైన స్థలము మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను. వాగ్దానం. బ్రతుకు దినములన్నిటా ఎదుటి ఏ మనుషులు ఎదుటి నిలవలేడు. వాగ్దానం. ఇలా అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అవి అప్పటి వరకే. నేను మిమ్మల్ని విడిచిపెట్టక. ఈ ఒక్క మాట ఈ వేల వాగ్దానాలకి మించిన మాట అని నేను చెప్తాను. ఎలా చెప్పగలనో కూడా మీకు వివరించి చెప్తాను.
1వ తారీఖు రాజుగారి బర్త్డే. ఓ 4-5 రోజుల ముందు నుంచి ప్రకటన చేస్తున్నారు. 1వ తారీఖున మన రాజుగారి బర్త్డే. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఎవరొచ్చినా ఏదడిగినా రాజుగారు ఇస్తారు చెప్పన్నారు, ప్రకటన చేయమన్నారండి. దేశం అంతా దండోర వేశారు. 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటలు, సాయంకాలం 6. ఇక సాధారణమైన ప్రజలు ఈ బ్లాక్ టికెట్ కోసం ముందు రోజు రాత్రి సింహాలను పడిగాపులు రాసుకుంటారు చూడండి. అట్లాగా ఓ 2 రోజులు ముందుగానే వచ్చి అంతఃపురం కుటుంబం దగ్గర పాలు తీరిపోయి గ్రామాలు ఉదయం 6 గంటలకి రాజుగారు శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని చేతులు పెట్టుకోవచ్చు. అడిగిన వాడు కలిగినట్లు లేదనుకున్న వాడు ఏదడిగినా ఇచ్చేస్తారు. సాయంకాలం 5:50 ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అంటూ వచ్చింది. జనం మాట్లాడే ముందే రాజుగారి అన్నాడు, దిక్కుమాలిన వారం రోజుల నుంచి ప్రకటన చేశారు. ఇంకొక 10 నిమిషాలు ముగిస్తున్నాను, ఇప్పుడు వచ్చి ప్రియమున్నా ఇవ్వలేదు. ఒకే అవుతుంది సంచయం ఏమున్నాయి ఇప్పుడు వచ్చే సరే కోరుకో, ఏదో కోరుకో త్వరగా, చాలే కోరుకో. ఉదయం నుంచి జనం వచ్చి కూర్చోండి, ఇప్పుడు వచ్చాం. ఆ అమ్మాయి ఉంది, నేను ఉదయాన్నే వచ్చాడు కూర్చున్నానండి. ఉదయాన్నే కనుక నా టైం వచ్చినప్పుడు కనుక నేను కనుక కోరుకొని ఉంటే జనులందరూ వస్తున్నాను. అందుకని ఇప్పుడు వరకు వెయిట్ చేసి ఆఖరి నేను ఒక్కదాన్ని నేను తెలుసుకోవడానికి వచ్చాను. ఉసురు సంగతి ప్రక్కన పెట్టుకొని ఏం కావాలి, నాకు ఏమవుతుంది, మీరే కావాలి. ఏం కావాలో కోరుకోమంటే నన్ను కోరుకునే ఏంటమ్మాయి, ఏది కోరుకున్నా ఇస్తానన్నారుగా, మీరే కావాలి అంటే మీరు నా సొంతమైతే ఈ బొకే ఎందుకు, అదే మీరు నా సొంతమైతే మీవన్నీ నావేగా. అర్థమైందా మీకు? దేశం యొక్క ఉన్నత స్థలంలో మీరు ఎక్కిస్తారంటే ఒకసారి అందుకని వెళ్ళి వచ్చాడు వైపు నా వార్త. నీ ఎదుట ఏ శత్రువు నిలబడలేదంటే ఆఫీసులో పెద్ద బాసు పార్టీ జనం ఎవరు నిలబడలేదు. అయితే ఈ వాగ్దానాన్ని ఆ క్షణానికి టెంపరీగా సరిపోయేది. ఒక్క మాట, నేను మిమ్మల్ని విడిచిపెట్టక మీ మధ్యలో నేను నివాసం చేస్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం వదిలిపెట్టిన తరువాత దేవుడు వాళ్ళ ముందు దహించు అగ్నిగా, వాళ్ళ వెనుక పరాక్రమశాలిగా, కుడి అరముల మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై 4 దిశలో వాళ్ళని వ్యాపించి వాళ్ళు నడిపిస్తున్నారు. ఇంచుమించు 2 సంవత్సరాల దరిదాపులకు వచ్చిన తర్వాత దేవుడు అన్నారు, మోషే నేను వాళ్ళ ముందు వెళ్తుంటే నాకు తృప్తిగా అనిపించట్లేదు, వాళ్ళు వెనకొస్తుంటే తృప్తిగా అనిపించట్లేదు, వాళ్ళకి కుడి అడమ నడుస్తున్నా నాకు అంతగా తృప్తి అనిపించట్లేదు. 25:8 ఉంటుంది, నేను వారి మధ్యలో నివసించినట్లు ప్రత్యక్ష గుడార మందిరాన్ని కట్టని నాకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిల్లలు, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మనతో ఉంటే, నేను మిమ్మల్ని విడిచిపెట్టక అనే ఈ ఒక్క మాటలో సకల ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. డైమెన్షన్, అన్ని కోణాలు. యాకోబు తల్లిదండ్రులు విడిచిపెట్టి బయలుదేరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇస్సాకు, రెబెకా మేబీ వాళ్ళిద్దరూ ఒక్క మాట మీద నిలిచే మనుషులైతే ఆ ఇద్దరు పిల్లల మనస్తత్వాలు అలా చెప్పి ఉండేవి కాదేమో. తల్లిదండ్రులు భార్యాభర్తలు ఇద్దరు ఒక తాటి మీద ఉంటే
పిల్లల ప్రవర్తన క్రమంగా ఉంటుంది. పెద్దవాడంటే వాళ్ళ నాన్నగారికి ఇష్టం, చిన్నవాడంటే వాళ్ళ అమ్మగారికి. ఒకే ఇంట్లో ఉన్నారు 2 పార్టీలు, ఒకే కుండలో నీళ్లు తాగుతున్నారు 2 పార్టీలు. దెబ్బలాట వచ్చిన వాడికి ఏషావుకి యాకోబు గొడవ వచ్చింది. తల్లిదండ్రులు ఎదురు కూర్చోబెట్టి ఏమిటి రావాలి చిన్నవాడు మీద కత్తి నూరుతున్నావంట, ఏం పద్ధతులు ఎక్కడ నేర్చుకున్నావే అని సమాధాన పత్రాలు చదివిపోయి నా మాటలు వాడు కత్తి చంపేస్తాడని నేను బయటకు వెళ్ళిపోయి తరిమేసి ఒంటరిగా వెళ్ళాల్సిన పరిస్థితి. అన్నీ ఉండి అందరూ ఉండి ఒంటరి అయిపోయి. అదే పిల్లలు ప్రపంచంలో కట్టుకున్నవాడు, లేకపోతే మీరు కట్టించి కొన్నవాడు, మీరు కన్నవాడు, మిమ్మల్ని కన్నవాడు ఎవరైనా వదిలేయాలి. తల్లిదండ్రులు మాత్రం 100% నమ్మదగిన వాడు తల్లిదండ్రులు. ఆనాటి తల్లిదండ్రులే వెళ్ళిపోయి నుంచి వంటలు చేస్తే ఎలా ఉంటుందా పరిస్థితి? అందుకే దావీదు కీర్తనంటారు, నన్ను కన్న నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను ఎడబాసిన వాడు కాదు. సభలో దేవుడు స్తోత్రం చెప్తారు. ఇంకా ఒక నమ్మదగిన ఒక ఆశ్రయం ఉంది అంటే తల్లి తండ్రి. కుమార్తె జీవితం చిక్కిపోయింది. సేవకుడిగా నేను చెప్పానమ్మా, ఓ నలుసు పుట్టిన తర్వాత అన్ని సర్దుకుంటాయమ్మా అంటే, నలుసు సంగతి దేవుడు పాస్టర్ నరకం అనుభవిస్తున్నా. రాత్రి అమ్మా చెప్తాను, తల్లిదండ్రులు అన్నారు పాస్టర్ మీకేం తెలిసింది అది మరే బాధ వద్దు కాదమ్మా. వాళ్ళతో తల్లిదండ్రులు అట్లా చెప్తున్నా, మాటినమ్మా ప్రేమతో చెప్తున్నా, నువ్వన్నా అడ్జస్ట్ అయిపోమ్మా అంటే అస్సలు కుదరదు నా అమ్మాయి కూడా. నేను ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను, నా మాట విన్నమ్మా, దేవుడు చెత్తపరిచిన వాళ్ళు విడిపోకూడదు, కష్టమైన నష్టం ఓర్చుకోండి, ప్రవర్తన బట్టి అతనిలో పరివర్తన కలుగుతుందని చెప్తా ఉంటాను తల్లిదండ్రులను. పాస్టర్ మీకేంటి అంత బాధ? కొమ్మకి కాయ బరువా చెప్పండి. చచ్చేంత వరకు మా కూతురు మొదలు పెట్టుకుంది అంటే 100% కాన్ఫిడెన్స్. భర్తలు చేసిన ఇంకోటి తల్లిదండ్రులు విడిచిపెట్టడు. అదే దావీదు అంటారు, నా కన్న తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిన యెహోవా నన్ను విడిచిపెట్టాడు. పౌలు అప్పటికే అనేక సంఘాలు కట్టారు. కొన్ని వేల మంది యవనస్తులకి ఎగ్జాంపుల్గా నిల్చున్నారు. సత్యవాడు లేకున్నారు, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నాను, నన్ను పోలి మీరు నడుచుకున్నాను, గుండెల మీద చేసుకుని చెప్పిన మహాపరిషత్తులు. అంతటి సేవకుడు ఎఫెసీ పట్టణంలో పరిచయం ప్రారంభిస్తే నా ప్రక్కన ఎవరు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రభు మాత్రమే నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచి సింహాల నోటి నుంచి నన్ను విడిపించారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మహిమ కలిగిన పరిచర్యలో అందరూ విడిచిపెట్టచ్చు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రభువు నన్ను విడిచిపెట్టక నన్ను వెన్ను తట్టి బలపరిచి అన్యజనుడికి స్వార్థ ప్రకటింపు చేసేటట్టు చేసి సింహాల నోట నుంచి నన్ను తప్పించారు. యాకోబు ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, జేకబ్ నిశ్చయముగా నిన్ను మరలా తీసుకొస్తా, నీ సంతానాన్ని తీసుకొస్తా, ఈ పడుకునే ఈ చోటు నీ సంతానాన్ని నేను ఇస్తాను, నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను. ఆ ఒక్క మాట పెళ్లి చేసుకునేటప్పుడు భార్యాభర్తలు చెప్తారు కదా, కరువైనా కటువైనా రక్షించి విడవక అబాయక అని చెప్తా ఉంటారు. ఎంతవరకు ఆ ప్రమాణాలని నిలుచుకుంటున్నాయి తెలియదు. నా దేవుడు పిల్ల గత 2 వారాలుగా అనేక చోట్ల మీ మాటలు చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరిలో కొత్త స్పందన, మరి ముఖ్యంగా ప్రభువు మీద మరింత విశ్వాసం, నిరీక్షణ కలిగేటట్టుగా. అందుకే ఆశపడతారు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది
అంటే భార్య పిల్లలు అక్కర్లేదని కాదు సుమా, వాళ్ళ 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 అసిస్టెంట్స్, వాళ్ళ యొక్క సహకారం ఎంతవరకు ఉంటుంది వాళ్ళ సహకారం? ప్రభు అయితేనే ఈ దేవుడు నమ్మదగిన వాడు, మరణం వరకు మనల్ని విడిచిపెట్టకుండా నడిపించే గొప్ప దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, ప్రభు నన్ను విడిచిపెట్టకుండా నాతో కూడా ఉన్నాడు అనే వాళ్ళందరూ కాస్త కూర్చేది బయట దేవుడికి స్తోత్రం చెప్పండి అని నేను అనమంటే నా నోట మాట ఆక్రమించి మీరు ఎక్కుతారని నాకు తెలుసు. నేను అనమను, ఈ మాట తెలుసు కదా. అనమనకపోతేనే నా మాట ఆక్రమించి పెట్టేసేది. కొంతమందికి భ్రమ, ప్రభు నా తోడుగా ఉన్నాను, ప్రభు నాతోనే ఉన్నాడు, నాతోనే వస్తున్నాడు, నాతోనే ఉంటాడు, భ్రమ. ప్రభు మనకు తోడుగా ఉంటే, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం గ్రహించవచ్చు ఆ స్పందన. ప్రభు తోడుగా ఉన్నారా లేదా అనేది స్పష్టంగా గ్రహించవచ్చు. సౌలు చాలా వినయ విధేయత కలిగిన వాడు. సౌలుడు మహా తగ్గింపు, వినయ కలిగిన ఆ మాటల్లో కానీ ఆ ప్రవర్తనలో కానీ అంతా తగ్గింపు. 16వ అధ్యాయానికి వెళ్ళేసరికి యెహోవా ఆత్మ అతనిని విడిచిపెట్టింది, దురాత్మ విడిచిపెట్టింది. యెహోవా ఆత్మ అతనితో ఉన్నంత కాలం అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? శామ్యూయల్ వచ్చి పర్సనల్గా చెప్పారు, సౌలా, ఇశ్రాయేలీలందరూ ఒక రాజు కావాలని కోరుకున్నారు, దేవుడు నేను ఎన్నుకున్నాడు రాజు, ఇశ్రాయేలీకి మొట్టమొదటి రాజుగా నేను ఎన్నుకున్నాడు అన్న వెంటనే వాట్ ఏ హంబుల్, ఎంత తగ్గింపు. ఇశ్రాయేలీలో ఎన్నిక లేని గోత్రం, ఎన్నిక లేని వాడిని, అర్హత లేని వాడిని, పేడ పురుగుని, పెంట పురుగుని, చెత్త పురుగుని, కాలిఫ్లవర్ పురుగుని అని ఎక్కడెక్కడ పురుగులు జరుగుతుంటాయి. ఇష్టం మనకు కూడా తెలియదు, నాకు తెలుసు. మరి ఆ జియోగ్రాఫికల్ ఛానల్ కదా తెలుసు, తెలియదు. కానీ అంత తగ్గింపు. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు ఎక్కడ లేని వలమాలిన తగ్గింపు. పబ్లిక్ అనౌన్స్మెంట్, ఇశ్రాయేలీలారా ఇదిగో మీరు కోరుకున్నట్టుగా దేవుడు ఒక రాజును మీకు ఎన్నుకున్నాడు, ఆ రాజు ఎవరో కాదు, ఇదిగో మన మధ్యలో ఉన్నా. ఏడు మధ్యలో లేడు. ఎక్కడున్నాడంటే వంటగదిలో బిర్యానీ దీక్ష కాకుండా ఎక్కడ రావాడు. పర్సనల్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడు హంబుల్, పబ్లిక్ అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు హంబుల్. దేవుడు తనకు తోడుగా ఉన్నంత కాలం వినయము, విధేయత, పెద్ద చిన్న, గురువు, దైవం ఇవన్నీ ఉన్నాయి. ఆ ప్రారంభ దినాల్లో సౌలు ఎక్కడికి వెళ్ళినా గొప్ప అభిషేకంతో నింపుతాడు. సౌలు అంటారు, శామ్యూయల్ అంటారు, సౌలా ఈ రోజు వరకు కుర్రాడితో వెలివేషాలేస్తా తిరిగావు, ఇదిగో ఈ మేడగది నుంచి నువ్వు బయట వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, క్రొత్త మనిషిగా నువ్వు మారిపోతావు. ఆ సూచన ఈ రోజే ప్రారంభమవుతుంది. అంతే. ఎప్పుడైతే దైవ సేవకుని విడిచిపెట్టి మేడగదిలో దిగాడో యెహోవా ఆత్మ సౌలు మీద దిగిందట, క్రొత్త మనిషిగా మారిపోయేట. ఆ సూచనలు తనకు కనిపించాయి. నిన్నటి వరకు పోకిరి యవనస్తులతో తిరిగిన సౌలు వెంటనే యాజకుల సమూహంతో కలిపి ప్రవచన ఎత్తడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు అటుగా వెళుతున్నప్పుడు నాహాషు అనే ఒక శత్రువు దేవుని ప్రజల పట్టణం ఎదురుగా కూర్చొని వాళ్ళకి సవాలు విసిరాడు. మీ యవనస్తుల కుడి కళ్ళు పీకేస్తాను నేను, మీ యవనస్తుల కుడి కళ్ళు పీకేస్తాను, నాతో చేరకపోతే మీ యవనస్తుల కుడి కళ్ళు పీకేస్తాను. నాహాషు అని శత్రువు. సౌలు అటుగా వెళుతూ ప్రజలందరూ ఏడుస్తాను, ఏమైంది. నాహాషు అనే ఒక శత్రువు వచ్చాడు, యవనస్తులు పట్టుకుంటాడట, వాటితో చేరకపోతే కళ్ళు పీకేస్తాడు, మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంటారు. యవనస్తులు పెళ్లిగా కల్లాడిపోతూ ఉంటే గుడ్డితనం కలుగు చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో తెలియక అల్లాడిపోతుంది. వెంటనే దేవుని ఆత్మ సౌలుని కాగా
కానీ ఇదిగో రేపు ఈ వేళ యెహోవా మీకు జయమనుగ్రహించునుగాక. కొంచెం అటు వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చి సౌలు అడిగారు, అయ్యా ప్రవచనం చెప్పినట్టు చెప్పేసి రేపు ఈ వేళ దేవుడు జయిస్తారని మీరు ఎంతమంది చెప్పినా కత్తి పట్టుకున్నారా అని అడిగారు సౌలు. ఎప్పుడు పట్టుకున్నారు సౌలు? అనుభవం లేని సబ్జెక్టు గురించి కూడా ఆత్మ వచ్చినప్పుడు కనుక చెప్పేసి ఒకసారి యుద్ధానికి వెళ్తా ఉన్నప్పుడు ప్రజలందరితో అనౌన్స్మెంట్ జరిగింది, యుద్ధంలో మనం జయించేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు మీరు జాగ్రత్త. అనౌన్స్మెంట్ జరిగేటప్పుడు యోనాతాన్ లేడు, అక్కడ ఉండడు, భాష గారి కొడుకు అక్కడ లేడు, ఎక్కడో గురించి. చివరికి ఏం చేశాడు, వెళతా తేలి కానీ అందరూ మీతో మీరు ఎందుకురా మోకాడు పట్టుకుని నడుస్తారు, ఎందుకురా ఈ పస్తుల కోసం తినరా, నీకు తేలి తినరా. వాళ్ళు అన్నారు, నిన్న సాయంకాలం మీ నాన్నగారు ప్రకటన చేయించారు, యుద్ధం ముగించేంత వరకు జయం వచ్చేంత వరకు ఏమి ముట్టుకోకూడదు, ఉపవాసం ఉన్నవాడు మీ నాన్నగారు ముసలాడు అట్లాగే చెప్తాడా, నేను తిన్నాను నేను వచ్చాను. తర్వాత సౌలు తెలియక ఒక ప్రకటన చేశారు, ఇదిగో ఏ తప్పిదమైనా సరే, ఏ తప్పిదమైన మీలో ఎవరైనా ఏ తప్పిదం చేసినా నా కొడుకైనా సరే నరికేస్తాను. దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు స్ట్రాంగ్ డెసిషన్, ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుని నా కొడుకైనా సరే వాడిని నరికేస్తాను. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఉత్సాహం, వైరాగ్యం, దైవ ఆసక్తి సౌలులో బలంగా ఉంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిందో, దేవుని ఆత్మ విడిచిపెట్టిందో ఇక స్టార్టింగ్. ఎందుకు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టింది? కొంచెం అతని మనస్తత్వాన్ని ఫ్యూచర్ మెషిన్ తెలిసేది ఏంటంటే, అసలు పోల్చుకోకూడని వాడితో కూడా పోల్చుకుంటాడు. ఉదాహరణ చెప్పిన భర్త భోజనం చేస్తా ఉన్నాడు, ఈలోగా ఎవరు అడుగుకునేవాడు వచ్చాడు, మా చిన్నపిల్లోడమ్మా అమ్మలేక నడిపోతున్నాడమ్మా, మా కొంచెం అన్నయ్యమ్మా అంటే పప్పి భార్య కొంచెం అమ్మ కొంచెం పోవడం తీసుకుని ఇక భర్త వేశాడు. ఏవే లేదు వాడు ఒకటే అడిగి అంతేగా నేను లేనప్పుడు వాడు వస్తున్నాడు ఇంటికి, వాడికి వస్తాడు, వాడు అడుగుకునేవాడు. అంటే ఈ భర్త స్టేటస్ ఏంటి ఆ ఇంట్లో? ఈ భర్త అడుగుకునే వాడితో పోల్చుకోవచ్చు అసలు? నేను చెప్పలే పోల్చుకోవచ్చు. సౌలు ఉందండి, సౌలు రాజు. దావీదు ఎవరు? ఆడు బొడ్డోడు గుడ్లు రాసుకునేవాడు. ఏదో వాళ్ళందరూ మీద వాయిస్తాడు, సిద్ధార్థ వాయిస్తాడు తీసుకుంటే దైవ బట్టి ఒళ్ళు పడతాడని తీసుకొస్తే అది మీరు ఉంటారు, మీరు నాశనం చేయాలన్నది మీరే కట్టాలన్నది మీరే. ప్రభు మీకు అక్కడ తలాంతి ఇచ్చినాడు. సౌలు 1000 మందిని చెప్పాడు, దావీదు 10,000 మందితో చెప్పాడు. దావీదు జిందాబాద్ అన్నది సౌలుకి. ఎప్పుడైతే సౌలుని దేవుని ఆత్మ విడిచిపెట్టిందో మనకు నెమ్మది లేదు, తనతో ఉన్నవాడికి నెమ్మది లేదు. చివరికి దేవుని ఆత్మని పోగొట్టుకున్న సౌలు పరిస్థితి ఎలా అయిందంటే, రాజ్యాన్ని, కుటుంబాన్ని, పిల్లల్ని, రాజ్య భారాన్ని అంతా గాలి వదిలిపెట్టి దావీదు చంపాలని తిరుగుతూ ఒకసారి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ముసుకేసుకొని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ అడిగింది, ఎక్కడి నుంచి వచ్చారు కదా మీరు? ఆ యెరూషలేములోంచి వచ్చాను కదా, మారుదేశం. ఆ కర్ణపిశాచి చెప్పే మనిషి అంటుంది, యెరూషలేము నుంచి వచ్చాను ఆయన, అక్కడ ఒకడు ఉన్నాడు చేదస్తున్నారు, వాడి కొంప కొల్లేరు కాదు, వాడి కుటుంబం నాశనం కాదు, వాడి కాళ్ళు పుట్టుకని ఈగిపోను, వాడి నోట్లో మందు పడ. ఎవరినమ్మా చెప్తున్నావు? కొన్నాళ్ళే మా దేశాన్ని పరిపాలించిన ఎవరో ఒక సౌలు గారు, వాడి కుటుంబం పిల్లలు ఆరికెళ్ళబడి వాడిని ఎందుకు ఎప్పుడు చెప్తావు? తిట్టాలయ్యా నేను తెలియదు, మేమేదో సోది చెప్పుకొని బతుకుతామంటే మమ్మల్ని అందరిని ఎలగొట్టాడు దేశంలోంచి ఎదవా, వాడి కొంప నాశనం అయిపోవడం, చెట్టు కొర పట్టుకోవడం, వాడిని తిట్టద్దులేమ్మా ఇప్పుడు అంటాడు సౌలు. ఎందుకంటే మా దేశంలో వచ్చినాడు. నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు వద్దు అనుకున్న వాటిని ఒకప్పుడు
అనుకున్న వాటి వైపు మరలా వెంపర్లాడుతూ పరిగెత్తారు. ఆత్మీయులారా, కక్కిన దాని వరకు మరలా పరిగెత్తే కుక్క. అనేక మంది ఆత్మీయులు లోక ఆశల చేత మరలు పలుకుతూ ఏడవబడుతూ ఉన్నారు. ఎందుకు ప్రభు చెప్తూ ఉన్నారు? ఒకప్పుడు సౌలు కర్రపిచ్చాకోవాలని సోది చెప్పేవాళ్ళని వాళ్ళని వెళ్ళి దేశంలో ఉండనివ్వకుండా క్లీన్గా పెట్టేసిన దేశాన్ని ఎప్పుడైతే దేవుడు తనని విడిచిపెట్టాడో, ఎక్కడికి వెళుతున్నాడో తనకు తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడో తెలుసు. ఆ మనిషి ఉప్పు కారం శుభ్రాలు పెట్టినట్టుగా పప్పానం పెట్టి చపాతీలు ఇస్తే 5 అక్కడే కూర్చోండి. ఏం కావాలంటూ సమూయేలు పాస్టర్ గారి పైకి మా గురువు గారి పైకి సౌలు అడుగుతున్నారు. దేవుడు నన్ను వదిలిపెట్టాడు, సేవకులు నాతో మాట్లాడట్లేదు, ఆలోచన రావట్లేదు, ఊరిము తుమ్మిము ద్వారా దేవుడు నాతో మాట్లాడట్లేదు, అందరూ నన్ను వదిలిపెట్టాడు, నా బతికేమిటి ఇప్పుడు? శామ్యూయేలు అంటారు, నీ ప్రవర్తన సరి చేసుకోలేదు కనుక మరలా మూర్ఖత్వాన్ని కనపరుస్తూ వచ్చావు కనుక యెహోవా నిన్ను ఎడబాసాడు. కంటే నా దేవుడు పిల్లలు మరలా చెప్తున్నా, మనతో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు. ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత మనతోనే ఉండాలి. ఆయన విశ్వసించిన వారందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకే ఒక మాట చదవండి. యోహాను సువార్త 14. యోహాను సువార్త 14 23వ వాక్యం. యోహాను సువార్త 14:23వ వాక్యం. మీలో షార్జాలో ఉన్న సంఘమా, మీలో ఇదిగో ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థనకు కూడా వచ్చిన మీలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, మీలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాటలన్నింటినీ గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు. మేము ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద అంటే విడిచిపెట్టక. యేసయ్య అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట. ఒకే ఒక మాట చెప్పి నేను చేస్తాను. సొలొమోను రోజుల్లో దేవుడు చెప్తున్నారు, నా చెల్లైన ఇశ్రాయేలుని నేను విడిచిపెట్టక. ఒక్క మాట యావత్ జీవితానికి. ఇంకా నేను చెప్పాలంటే ఉపోద్ఘాతం అనేది ఎబ్రీ పత్రికలో మాట ఉంటుంది. ఆయన నిన్ను విడవడం ఎడబాయుడిని చెప్తూ ఉన్నాడు కదా. ప్రభువు నాకు సహాయం ఉండగా నేను ఎవరి యొక్కకు వెళ్ళను, ఎవరు నన్ను ఏమి చేయలేదు, ధైర్యముగా నేను ఉంటాను. ఇలా దేవుడు మనకు తోడుగా ఉంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ప్రభువు నాకు సహాయమై ఉండగా నేను ఎవరికి భయపడతాను? ఆయన నన్ను విడవడం ఎడబాయని చెప్పాడు కదా అని అక్కడ ఎబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఇలా మీలో ఒకరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలన్నీ గైకొంటాడు, నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. మేము వారి వద్దకు వచ్చి విడువక వారి మధ్యలో నివాసం చేస్తాం. విశ్వసించిన వారందరూ స్తోత్రం చెప్పండి. మరలా మీకు ఒక ప్రశ్న, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను అనే వారందరూ ఒకసారి హల్లెలూయా అనండి. మంచిది. కొంతమంది ఎత్తిలోకి అనలేదంటారేమో అని చెప్పి నాన్న పులుగు వచ్చేటైపు అయిపోయింది. చెప్పండి, యేసయ్యను ప్రేమించే వారందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమించకపోతే ఈ టైం వరకు మీరు ఉండగా, ప్రేమించకపోతే వారు మధ్యలో ఇక్కడ ప్రత్యేక ప్రార్థన మీరు రారు. ప్రేమించకపోతే రాత్రి 11 అయినా మీరు ఉంటారుగా. అంటే 11 వరకు వెళ్తాను అనుకోకండి.
నేను ఇక్కడ 11 వరకు వెళ్ళాలంటే నా అభిమానం చెప్పాలి వేళ ఇలా ప్రేమిస్తున్నాం 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 కావాలి. ప్రేమిస్తే ప్రేమిస్తే ఎలా ఉంటాయి మన పరిస్థితులు, ఎలా ప్రేమించాలి, ఏ స్థాయిలో ప్రేమించాలి, ప్రభు కోరుకుంటున్నంత ప్రేమ, ఆ స్థాయి ప్రేమతో మనం ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? చివరిగా వాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును కాక. మీలో ఒకటి నన్ను ప్రేమిస్తే, మీలో ఒకటి నన్ను ప్రేమిస్తే నో డౌట్ యేసు ప్రభు ప్రేమాస్వరూపి. దేవుడి లోకంలో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుకనే విడువక మీ అలా శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కనుకనే విడవక మీ అలా కృప చూపుతున్నాను అంటున్నారు దేవుడు. డౌట్ లేదు, దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. మనం ఆయన ప్రేమిస్తూ ఉన్నామా? ప్రేమిస్తే సంఘ పరిచర్యలో, ప్రేమిస్తే ఆధ్యాత్మిక జీవితంలో, ఆయన ప్రేమిస్తే మీ కుటుంబ వ్యవస్థలో, ఆయన మీరు ప్రేమిస్తే మీ ప్రతి దైనందిన జీవితంలో, ప్రతి కోణంలో ఎలా జీవిస్తాం? మీలో ఒకరిని ప్రేమిస్తే వాడు నా మాటలన్నీ కైకొంటాడు. పిల్లలు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22. ఎవడైనా సరే, కొరింథీ సంఘమా, షార్జాలో ఉన్న సంఘమా, ఎవడైనా సరే ప్రభువుని ప్రేమించకుంటే ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక. ఎవరికి రాసరి మాట? ఎవరికి రాసరి పోని మాట? కొరింథీ సంఘం. కొరింథీ సంఘం సాధారణమైన సంఘమా? యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా ఉన్నందుకు పిలువబడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం. ఇంకా మీకు ఒక మాట చెప్పాలంటే అన్ని విషయాల్లో ఆరితేరిన సంఘం అది. ఆ సంఘానికి మొదటి పత్రిక ముగింపులో పౌలు అంటారు, కొరింథీ సంఘమా, మీలో ఎవరైనా సరే ప్రభువుని ప్రేమించకపోతే వాడు శపించబడిపోతాడు. జాగ్రత్త. ఒక దైవ సేవకుడి నోట శాప వచనాన్ని ఉత్తరం ద్వారా రాసి పంపించారంటే సేవకుడు ఆత్మలో ఎంత మదన పడకపోతే మీరు శపించబడిపోతారంటారు. కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులు, కొరింథీ సంఘస్థుల యొక్క మనస్తత్వాలు క్షుణ్ణంగా గమనించిన ఒక కాపరిగా వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ క్షుణ్ణంగా ఒడిసి పట్టుకున్న పౌలు ఈ మాట రాస్తారు, ప్రభువుని శాశ్వతమైన ప్రేమతో ప్రభువుని ప్రేమించాలి, లేకపోతే శపించాలి. ఈ కొరింథీ సంఘం ఈ చిన్న సంఘం కాదు. నిన్నగా మనం సొసైటీ ధరించుకొని సేవ ప్రారంభించిన కాపులు సేవ చేస్తున్న సంఘం కాదని. ఎలాంటి సంఘం? చదవండి, 1వ అధ్యాయం 5వ వాక్యం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ అధ్యాయం 1వ అధ్యాయం. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీరు స్థిరపడినందున ఆయన యందు మీరు నోట్ చేయాలి. ప్రతి విషయంలోనూ, కొంత ఉపదేశం కాదు, వాళ్ళకి తెలియని ఉపదేశం ఏం లేదు, సమస్త ఉపదేశంలోనూ